నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బొత్స మంచి ఆర్టిస్టువే. అప్పుడు తిట్టావు, ఇప్పుడు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. థంబ్‌నెయిల్‌లో కూడా మీరు చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గంలో నుంచే బొత్స సత్యనారాయణని అంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పెద్దల సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణని చూసి, "బొత్స మంచి ఆర్టిస్టువే. అప్పట్లో అయితే తిట్టావు. మరిప్పుడేమో ఏడుస్తున్నావు" అని చెప్పేసి ఈ వీడియోకి నేనొక టైటిల్ పెట్టాను. సో, ఎందుకలాగా టైటిల్ పెట్టాను? థంబ్‌నెయిల్‌లో గూడా రాజశేఖర్ రెడ్డే ఆశ్చర్యంగా, ఆందోళనగా, ఆవేశంగా అంటున్నట్టు ఎందుకు పెట్టాను అనంటే, బొత్సాలోని డబుల్ షేడ్ చూసి స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా ఆశ్చర్యపోయి మనతోటి చెప్తున్నట్టుగా పెట్టాను నేను. ఎందుకని అంటే, నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, ఖండిస్తూ, అలాగే రాజశేఖర్ రెడ్డిని తలుచుకొని భావోద్వేగ భరితమైపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్ రెడ్డి లాంటి మహానుభావుడు లేడు. ఆయన చాలా గొప్ప నాయకుడు. రాజకీయాల్లో మేము ఉండాలనుకుంటున్నాం కానీ చౌకబారు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేసి ఉండాలనుకోవటం లేదు అని చెప్పేసి కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేశారు. అయితే బొత్స సత్యనారాయణ ఆ కామెంట్లు చేసిన దగ్గర నుంచి కూడా అసలు బొత్స అవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలే అని చెప్పి నిరూపించే విధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా కొన్ని వీడియోల్ని బయటపెడుతున్నారు. అవి బొత్స నోటితోటి బొత్స సత్యనారాయణే జగన్మోహన్ రెడ్డిని, విజయలక్ష్మిని, రాజశేఖర రెడ్డిని, షర్మిలాని ఉద్దేశించి మాట్లాడిన మాటలన్నమాట. సో అవన్నీ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే బొత్స సత్యనారాయణ ఏ విషయంలో వాళ్ళందరినీ అన్నాడు, వాళ్ళందరికీ రేవు పెట్టేశాడనేది గనక చూస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రని ముగించుకున్న రోజు నిన్న ఆహ్, ఏప్రిల్ 9వ తేదీ ఆయన పాదయాత్ర చేశారు కదా! అప్పట్లో 2004 టైంలో 2004 ఎలక్షన్‌లకి ముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు మొత్తం అంతా ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర గురించి మాట్లాడుతూ, ఆయన చనిపోవడానికి రీజన్స్, ఆయన చనిపోయిన తరువాత కొన్ని చోటు చేసుకున్న సంఘటనలు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని చేసి అప్పట్లో ఎమ్మెల్యేల చేత, మంత్రుల చేత సంతకాలు చేయించుకున్నారు చూసారా? ఆ విషయాలు. అలాగే రాజశేఖర రెడ్డి చనిపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందేమో అని చెప్పేసి అనుమానం కలుగుతోంది అని అంటూ, అంటే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయారు. పావురాలగుట్టలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. వర్షం కారణంగా, వర్షం పడుతోందని తెలిసినా గాని రాజశేఖర రెడ్డి బలవంతంగానే బయలుదేరదీయించారని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ కూడా నడిచింది. సో, హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పావురాలగుట్టలో హెలికాప్టర్ కూలిపోయిందన్న సమాచారం కూడా వచ్చింది. సో, వెంటనే వెళ్లి అక్కడికి సిబ్బంది కొంతమంది వెళ్లి చూస్తే అప్పటికే రాజశేఖర రెడ్డి చనిపోయి ఉన్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఆయన దేహం ఉండిపోయింది. అయితే ఈ క్రమంలో ఆయన చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, పాదయాత్ర ముగింపు జరిగిన విషయం, అలాగే ఆయన చనిపోయిన విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంత ప్రయత్నం చేశాడో అందరికీ తెలిసిన విషయమే. అసలు నా వరకు నాకైతే హెలికాప్టర్ ప్రమాదం వెనుక కూడా జగన్ హస్తం ఉందేమోనని చెప్పేసి డౌట్‌గా ఉంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయారా? లేకపోతే ఆ ప్రమాదం వెనుక జగన్ హస్తం ఉందా అని కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పడంతోటి ఇక బొత్స సత్యనారాయణ తెర మీదకొచ్చారు. బొత్స సత్యనారాయణ తెర మీదకొచ్చి, "మీరలా మాట్లాడడం సరికాదు. రాజకీయాల్లో ఇలాంటి మాటలు తగవు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు" అని చెప్పేసి నీతి వాక్యాలు చెప్తూ, "దిగజారుడు రాజకీయాలు చేయాలనుకుంటే మేము చేయగలం. కానీ మేము చెయ్యము. మాకు అలవాటు లేదు. రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు. సిద్ధాంతాలు ముఖ్యం. అలాగే విలువలు ముఖ్యం" అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా ఏమైపోతారు? వాళ్ళు ఉన్నారు గదా ఇంకా. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న అభిమానులు ఇంకా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితోటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వెంటనే శైలి అవ్వకపోయినా 2016 ఆ టైంలో కదా బొత్స వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. 2014కి కూడా బొత్స ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. ఓడిపోయారు చీపురుపల్లి నియోజకవర్గంలో 2014 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి. ఆ తర్వాతే ఆయన వైసీపీలోకి వెళ్లారు. మరి అప్పట్లో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా! సో, కాబట్టి అప్పట్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఎలా మాట్లాడారు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.
సో అందుకనే అసలు వైఎస్ఆర్ పట్ల ఎవరికి ఎలాంటి నిబద్ధత ఉంది, వైఎస్ఆర్ గురించి ఎవరు ఏమనుకున్నారు, ఎవరి ఉద్దేశాలు ఎలాంటివి అని చెప్పేసి చూపించే ప్రయత్నం కూడా చేశారు. అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే బొత్స గారి ప్రహసనం. మీరు విందురు గాని చూడండి. ఆ సీటు కోసం అడిగింది ఎప్పుడూ లేదు అని చెప్పేసి విజయలక్ష్మి అప్పట్లో శాసనసభ సాక్షిగా మాట్లాడారు. వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య. ఎందుకని అంటే ఇదే సభలో బొత్స సత్యనారాయణ ఏమన్నారు అని అంటే సంతకాల సేకరణ చేయలేదా అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో ఆ సీటు అంటే ముఖ్యమంత్రి సీట్ అనేది వారసత్వంగా వచ్చేది కాదు, మీరు ఆ సీటు కోసమే ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ వైఎస్ విజయలక్ష్మిని ఉద్దేశించి మాట్లాడారు. సీటు కోసమే, సీఎం సీటు కోసమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం అని చెప్పేసి కూడా అన్నారు. అందుకే ఆవిడ అలా స్పందించారనమాట. ఇది వినాల్సినది. మళ్ళీ విందురు గాని. చనిపోయిన నిమిషానికే మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి బొత్స సత్యనారాయణ అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ విషయం బొత్స సత్యనారాయణ గారు మర్చిపోయారు. సత్యబాబు గారికి మరి వయసు పెరిగే కొంత మతిమరుపు సహజం కదా. సో ఈ మధ్య కాస్త అనారోగ్యం కూడా ఆయన్ని వెంటబడుతుంది కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు. కాబట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాజశేఖర రెడ్డికి ఎన్ని అవకాశాలు కల్పించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. రాజశేఖర రెడ్డి ఓడిపోయిన ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2 సార్లు విఫలమైనా సరే మళ్ళీ 3వసారి సోనియా గాంధీ ఆయనకు అవకాశం ఇచ్చారు. 2004లో కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అవ్వలేదు. మొత్తానికి అన్ని అవకాశాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకి ముఖ్యమంత్రి పదవి తన తండ్రి తర్వాత ఇవ్వలేదని, తన తండ్రి చనిపోతే తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఆ పార్టీలో నుంచి అలిగి బయటకు వచ్చేశారు. ఆయన సంతకాల సేకరణ కూడా చేపట్టారని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు బొత్స. విన్నారు కదా, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది కానీ బొత్స గారి మాటల సారాంశం ఏంటంటే నాకు నిజంగా అనుమానంగా ఉంది. అసలు రాజశేఖర రెడ్డి గారు అక్కడ చనిపోయి ఉంటే ఆయన ఇక్కడెందుకు సంతకాల సేకరణ చేపడుతున్నారు? ఇవన్నీ చూస్తుంటే అసలు రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఎవరి హస్తం ఉంది అనే విషయాన్ని, అంటే జగన్ హస్తం ఉందా అని చెప్పేసి ఆయన నర్మగర్భంగా అనుమానం వ్యక్తం చేశారనమాట. సో దాని మీద ఎంక్వైరీ కూడా జరగాలి అని చెప్పేసి అప్పట్లో బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఎవ్వరూ మర్చిపోలేనివి. పైగా ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ సెంటెన్స్ విన్నారు కదా, ఎంత హైలైట్ అసలు. 360 రోజులుంటే సంవత్సరంలో 360 రోజులకి 360 రోజులు బ్రాందీ ముట్టుకోకుండా ఒక్కరోజైనా ఉన్నాడా రాజశేఖర రెడ్డి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ అడిగిన మాటలు ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాదయాత్ర మేబీ బస్సు యాత్ర చేస్తూ షర్మిల విజయనగరం వెళ్ళారు. విజయనగరం వెళ్ళి బొత్స సత్యనారాయణకి ఎగనెస్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన లిక్కర్ వ్యాపారం చేస్తారని, సారా వ్యాపారం నుంచి ఆయన జీవితం మొదలైందని ఇలాంటి కామెంట్స్ చేశారు.
చేసేసరికి బొత్స సత్యనారాయణకి ఒళ్ళు మండి, ఎవరు తాగటం లేదమ్మా లిక్కరు, మీ నాన్న 360 రోజులకి 360 రోజులు బ్రాందీ ముట్టుకోకుండా ఒక్కరోజైనా ఉన్నాడేమో చెప్పు అని చెప్పేసి అడిగిన సందర్భంలోని బిట్ అది. సో ఇప్పుడు ఆ బిట్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ బాగా తగిలేలాగా, బొత్స సత్యనారాయణకి కూడా సూటిగా తగిలేలాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆ బిట్టునే హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి విడదీరాని అనుబంధమే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి కూడా అంతే చేశాడు కాంగ్రెస్ పార్టీ కోసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించింది రాజశేఖర రెడ్డి అని చెప్పక్కర్లేదు. ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు. అయితే పదవి కోసం జగన్మోహన్ రెడ్డి వ్యామోహపడ్డాడు, తాపత్రయపడ్డాడు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ చెప్పే మాట ఇప్పుడు హైలైట్గా మారింది. ఇది వ్యవహారం. అయితే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని పదవి కావాలని చెప్పేసి అడిగారని కూడా కొంతమంది మాట్లాడుకున్నారు. అయితే ఆవిడ ఒప్పుకోలేదని, సీఎంని చేయడానికి యాక్సెప్ట్ చేయలేదని కూడా అని అంటారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోసయ్యని ముఖ్యమంత్రిని చేసింది సోనియా గాంధీ. రోసయ్యని ముఖ్యమంత్రిని చేస్తే రోసయ్యతోటి ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళట జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని రోసయ్య పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నాడు. అసలు రోసయ్యతోటి మాట్లాడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదట. రోసయ్య రాజీనామా చేయాల్సిందే అన్నట్టుగా వ్యవహరించారు అని చెప్పి టాక్ అప్పట్లో. ఎందుకని అంటే రోసయ్య రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రాణ స్నేహితుడు. ఇద్దరూ కలిసే రాజకీయాలు చేశారు. తన క్యాబినెట్లో రోసయ్యని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించుకున్నాడు రాజశేఖర రెడ్డి 2 సార్లు కూడా. సో అలాంటిది నాన్న తర్వాత నన్ను చేయాలి కానీ సీఎంని, రోసయ్యని చేసేదేంటి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి విషయంలో, అలాగే ఆయనని ముఖ్యమంత్రిని చేయపోకుండా పక్కన పెట్టిన విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడని అప్పట్లో టాక్ ఉంది. సో వీటన్నిటినీ మర్చిపోతే ఎలాగా? పైగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రిలయన్స్ కంపెనీలకు సంబంధించి షాపుల మీద, స్టోర్ల మీద దాడి చేయించారు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత అదే రిలయన్స్కి సంబంధించిన పరిమళ్ నత్వానికి తన రాజ్యసభ సీట్ ఇచ్చాడు. తన పార్టీ తరఫున రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంటే రిలయన్స్ కంపెనీ వాళ్లే వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించడానికి కుట్ర పన్నారు అని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మాట్లాడేవాళ్ళు. మరి అదంతా ఎందుకు మర్చిపోయారు? పరిమళ్ నత్వానికి సీట్ ఇస్తే ఎందుకని మౌనంగా ఊరుకున్నారు? రాజశేఖర రెడ్డి అభిమానులే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంక్లూడ్ అయింది. మొత్తం అంతా వాళ్లే కదా వచ్చి చేరింది. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఎక్కడుంది? లేదు కదా. రాజశేఖర రెడ్డి ఫ్యాన్సే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులే తర్వాత వైసీపీ శ్రేణులు అయ్యారు. మరి వాళ్ళంతా ఎందుకని ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని? ఇదెక్కడ వింత వైఖరో అర్థం కాదు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు. రాజశేఖర రెడ్డి పోయాడు, రాజశేఖర రెడ్డిని ఏమనకూడదు, ఆయన కొడుకుని ఏమనకూడదు, దిగజారుడు మాటలు ఇవన్నీ అని చెప్పేసి. మరి అవన్నీ ఏంటి? సో ఇదంతా చూసే రాజశేఖర రెడ్డికి కూడా ఆశ్చర్యం కలిగింది. పైనుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బొత్స మంచి నటుడివే, టాలెంట్ ఉన్న ఆర్టిస్టువే, అప్పుడు తిట్టావు ఇప్పుడు ఏడుస్తున్నావా అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్లో పెట్టాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.